హలో అమిగాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డివైఓ ప్రిలిమ్స్ ఇనిషియల్గా అయితే రావడం అయితే జరిగింది. 28th 29th వచ్చేసి అబ్జెక్షన్స్ కోసం అయితే పోర్టల్ ఓపెన్ అయ్యింది. లింక్ అయితే మనకి ఏపీఎస్సీ పోర్టల్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే 29 to 31st మే వరకు 29 to 31st మే వరకు దానిలో అయితే మనకు అబ్జెక్షన్స్ అయితే మనం రైజ్ చేయొచ్చు. మీకు ఏమన్నా ఆన్సర్ తప్పనిపించిన విత్ ప్రూఫ్తో విత్ ప్రూఫ్తో గవర్నమెంట్ వెబ్సైట్ మీకు మీ ఏమంటారు ఆ క్వశ్చన్ యొక్క ఐడి ఉంటుంది. ఆ క్వశ్చన్ యొక్క ఐడి, దాని తర్వాత వచ్చేసి మీకు ఎలాంటి డిస్క్రిపెన్సీ, క్వశ్చన్ రాంగ్ అనిపించిందా, లేకపోతే ఆ క్వశ్చన్లో డబల్ ఆన్సర్ ఉందా, 2 ఆన్సర్లు ఉన్నాయా, లేకంటే ఇంకేమన్నా క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసే విధంగా డబుల్ మీనింగ్ టైప్లో, అంటే 2 ఆన్సర్లు వచ్చే విధంగా ఆ టైప్లో కన్విన్స్ చేసి ఎస్ఆర్ నో 2 వచ్చే విధంగా అలా ఉంటాయి కొన్ని క్వశ్చన్లు. అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా అదర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, సిలబస్ మీరు అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా అనుకుంటే అలాంటి క్వశ్చన్ అయినా కానీ అలాంటి క్వశ్చన్లన్నిటికీ మీరు గ్రీవెన్స్ రైజ్ చేసే అవకాశం అయితే ఉంది. 29 to 31 ఇది కేవలం ఓన్లీ లింక్ ఇచ్చారు. ఆ లింక్ ద్వారా మాత్రమే మనం చేయాలి. ఇలాంటి మెయిల్ కానీ పోస్ట్ కానీ ఇలాంటిది లేదు. క్లియర్ అయిపోతే మనకి ప్రిలిమ్స్ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చింది కదా. మన ఛానల్ అయితే ఒక సర్వే చేయడం అయితే జరిగింది, ఒక చిన్న సర్వే. దాదాపు 260 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 260 మెంబర్స్ని శాంపుల్స్ అయితే తీసుకొని నేను మొన్న చెప్పిన కట్ ఆఫ్ ఇప్పుడు ఏమైనా రివైజ్ అవుతున్నాయని చెప్పి ఒకసారి చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ 20 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 అబోవ్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్నది పెట్టాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పైన 70 to 80, 80 to 90, 90 to 100 అని చెప్పి 110+ అని చెప్పి రిమోట్ పెట్టడం అయితే జరిగింది. చూసినట్టయితే మొత్తం 250 to 260 మెంబర్స్ కదా. అవుట్ ఆఫ్ 260 మెంబర్స్లో మీరు ఇంకా ఎవరన్నా ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్నప్పుడు, ఈ వీడియో చూసినప్పుడు ఇంకా ఎవరన్నా రాకపోతే ఛానల్లోకి వెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. కమ్యూనిటీ ట్యాబ్లో ఇక్కడ కనిపిస్తుందో లేదో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్లో మీరు వెళ్ళేసి అక్కడ ఓటింగ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మేజర్గా చూసుకుంటే ఇక్కడ 200 శాంపుల్లో 50 to 60 వచ్చేసి 33% ఉన్నారు. అంటే 33% ఉన్నారు అంటే ఇది వచ్చేసి 66+ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 60 to 70 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ 24 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 40 to 50 ఎంత ఉన్నారంటే ఇక్కడ 60 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 60 to 70 అయిపోయింది కదా. 70 అబోవ్ ఎంత ఉన్నారంటే ఇక్కడ 7% ఉన్నారు. అంటే ఇక్కడ 14 ఉన్నారు. వీళ్ళే ఇక్కడ వేసింటారు కాబట్టి ఆ 14 ఇక్కడ మైనస్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 7% మైనస్ చేసి 61% ఉన్నారు అవుట్ ఆఫ్ 63 ఓట్స్. అంటే మనకి దగ్గర నియర్లీ 36+ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా రిమైనింగ్ అంతా 80+ అంతా ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి 20 అరౌండ్ 30 అనుకోండి. అరౌండ్ 30, 28 అంటే అరౌండ్ 30 ఉండే అవకాశం అయితే ఉంది. ఇలాగ మనం సర్వే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్ అటెండ్ అయ్యింది 18,000 మెంబర్స్. అందులో సీరియస్ క్యాండిడేట్స్ ఎంతమంది, జస్ట్ ఒక ట్రైల్ వేసిన వాళ్ళు ఎంతమంది అన్నది చూసినట్టయితే మనకి ఏ ఎగ్జామ్ అయినా కానీ సీరియస్ క్యాండిడేట్స్ వచ్చి అప్లై చేసిన వాళ్ళు 10% ఉంటారు, మ్యాక్సిమం 15% ఉంటారు. మన 10% శాంపుల్ తీసుకున్నట్టయితే 28,000లో 10% 2,800 మ్యాక్సిమం సీరియస్ యాస్పిరెంట్స్. ఇంకొక ప్లస్ 5% వేసుకున్నాం, అరౌండ్ 4,000 వేసుకున్నాం. 4,000 వచ్చేసి సీరియస్ యాస్పిరెంట్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఈ 4,000 సీరియస్ యాస్పిరెంట్స్లో ఇప్పుడు యూట్యూబ్లో యాక్టివ్గా ఉండి ఎవరైతే మన స్కోర్ కామెంట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు కొంతమంది ఇక సీరియస్ యాస్పిరెంట్స్ అయ్యి ఉండి వాళ్ళ స్కోర్ కామెంట్ చేయకుండా సైలెంట్గా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు కొంతమంది ఉండడం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ శాంపుల్ సైజ్ తీసుకొచ్చి మొన్న నేను చెప్పినది 70 అని చెప్పాను కదా. 70 ± 5 ఇది వచ్చేసి 1:15 రేషియో. ఎందుకంటే మన సైడ్లో ఎప్పుడు 1:15 కానీ 12 కానీ 50 కానీ 100 కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. 1:50 అనేది అది ఒకటి వస్తూ ఉంది. లాస్ట్ గ్రూప్ 2 అయితే 1:50 అని నా ఉంది. రిక్వెస్ట్ మీద 100 వరకు వెళ్ళింది కదా. ఇప్పుడు 1:50 తీస్తే ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే 60 + 5 ఈ రేషియోని పట్టుకొని చెప్తున్నాను. ఇక్కడ 50:60 ఉంది కదా. ఇక్కడ 60
ప్లస్ ఈ ఏరియాలో మేజర్ ఉన్నారనమాట. మేజర్కి వచ్చేసి 50 to 70 రీజియన్లో మేజర్గా ఉన్నారనమాట. ఇక్కడ పైన వచ్చేదంతా ఈ 15% మెంబర్స్ ఉంది కదా, 15% అంటే మనకి ఎంత వస్తుంది, 38 into 15%, అదే 1:15 రేషియో కదా. ఓకే, ఈ మెంబర్స్ మాత్రమే అబౌవ్ 70 లేకపోతే 68 అబౌవ్ అలా ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. మేజర్ 1:50 రేషియోకి వచ్చిన వాళ్ళు మాత్రం అరౌండ్ 60 ± 5, అంటే ఈ శాంపుల్ సైజ్ వచ్చేసి 55 to 65 మధ్యలో ఉండబోతుంది. ఇక్కడ నీకు మంచి సేఫ్ స్కోర్ అంటే >60 వచ్చిన వాళ్ళు ఓసీ. ఓకే, ఫర్ ఓసీ మెన్ చెప్తున్నాను, >60 వచ్చిన వాళ్ళు కొద్దిగా సేఫ్ స్కోర్ అనమాట. అయితే ఇప్పుడు ఓసీ ఉమెన్ ఉంటారు, తర్వాత బీసీపీ ఉమెన్ ఉంటారు, ఎస్సీ ఉమెన్ ఉంటారు, ఎస్టీ ఉమెన్ ఉంటారు. ఓకే, వాళ్ళ దాని ప్రకారం వచ్చేసి వాళ్ళకి ఇంకొంచెం కట్ ఆఫ్ తగ్గే ఆస్కారం అయితే ఉంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే, ఎవరైతే ఈ స్కోర్ కన్నా కిందికి వచ్చారో, ఓకే, అరౌండ్ 50, బిలో 60 అనుకోండి, ఓకే, బిలో 60 అనుకోండి, బిలో 60 లేకపోతే 50 దగ్గర ఉండి ఎవరైతే ఈ శాంపుల్ సైజ్లో ఉన్నారో, ఓకే, 55 ఓకే సేఫ్ స్కోర్, అది పక్కన పెడదాం. సేఫ్ అంటే అటు ఇటు అనమాట. సేఫ్ అంటే అటు ఇటు ఉన్నాయి. ఇక్కడ ఈ 60 పక్కా సేఫ్ స్కోర్, 55 వచ్చేసి అటు ఇటు ఉంటారు కాబట్టి డైలమాలో. ఇప్పుడు వచ్చేసి 55 ఈ కింద నుంచి అంతా మనం ఏం చేయాలంటే ఏబిపిఎస్సికి 1:100 థీమ్ అని చెప్పేసి రిక్వెస్ట్ మెయిల్ పెట్టాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, ఎవరైతే ఇప్పుడు శాంపుల్ సైజ్ మనకి ఎంత లేదన్నా అని ఇప్పుడు వచ్చేసి ఒక ఈ ఏరియాలో వచ్చేసి ఒక మనకు తీసిన ఎంత 3900 పోస్ట్. ఈ 4000 మందిని వదిలేసినా కానీ మనకి ఎగ్జామ్ రాసింది ఎంత 18,000 మంది. ఓకే, తీసేస్తే 14,000 మంది ఉంటారు. ఆ 14,000 మందిలో కనీసం సగం ఒక 7,000 మంది అన్నా, ఓకే, ఒక 7,000 మంది అన్నా మనకి ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ అయితే మెయిల్ పెట్టినట్టయితే, లేకపోతే ఎవరిదైనా మీకు ఇంతకుముందు గ్రూప్ వాళ్ళు ఎలాగైతే అప్రోచ్ అయ్యారో అలాగైనా అప్రోచ్ అయ్యి ఇంతమంది అభ్యర్థన లేకపోతే అట్లా వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళేసి ఇవ్వగలిగితే, ఓకే, మెయిల్స్ పెట్టగలిగితే విత్ రిక్వెస్టింగ్ రెస్పెక్టెడ్ సార్, వీఆర్ సో అండ్ సో DYU aspirants, ప్లీజ్ గివ్ అస్ 1:100 ఛాన్స్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి రెస్పెక్ట్ఫుల్గా మెయిల్ చేస్తే apshelpdesk@gmail.com. ఇది మనకి పిఎస్సి వెబ్సైట్ ఉంది కదా, ఏపీఎస్సి సర్వీస్ కమిషన్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడ కింద హెల్ప్ డెస్క్ మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ తీసేసుకొని అక్కడి నుంచి ప్రతి ఒక్కరు అట్లా మెయిల్ చేయడం జరిగితే నెంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏమన్నా కొద్దిగా పాజిటివ్ ఛాన్స్ అయితే రావడానికి అయితే అవసరం ఉంది. 1:50 అయితే మ్యాక్సిమం మనం చెప్పొచ్చు, ఇది మ్యాక్సిమం శాంపుల్ సైజ్ తీస్తారని చెప్పి. 1:15 ఇది అల్ట్రా కేస్ అనమాట. ఇది రేర్గా అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది లాస్ట్ 8 ఇయర్స్కి ఒకసారి లేకపోతే 10 ఇయర్స్కి ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి 1:100 మీరు అది ఏమంటారు రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, 1:100 రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ కేసు చూపించి మనం రిక్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి 1:100 కోసం మీరు ట్రై చేయండి. ఎందుకంటే చివరి క్షణం వరకు పోరాటం తప్పలేదు. ఇంకోటి ఏంటంటే అబ్జెక్షన్స్ ఉన్నాయి, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, తర్వాత వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది. ఇది ఇది కూడా మళ్ళీ ఒక 2 డైలమా క్వశ్చన్స్ అనమాట. మనకి ఈ శాంపుల్ సైజ్ 31st తీసుకోగానే మనకి జూన్ 4th అయితే మనకి కౌంటింగ్ అయితే ఉంది కదా. ఓకే, ఆ రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఆ రిజల్ట్స్ తర్వాత వితిన్ ఏ 3-4 డేస్లో మనకైతే ఫైనల్కి రావడం అయితే జరుగుతుంది. వీలైతే మనకి ఆ రోజే ఏమంటారు ఆ గ్యాప్లోనే మనకి ఏమంటారు కట్ ఆఫ్ లిస్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సెలక్షన్ లిస్ట్ మెయిన్స్కి. కాబట్టి ఈ లోపల చేంజ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే రిక్వెస్ట్ మెయిల్. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంత 4 రోజుల మీద ప్రయత్నాలు చేయాలి. మళ్ళీ శాంపుల్ సైజ్ 1:100 తీసిన తర్వాత అంటే మళ్ళీ చాలా కష్టమైంది. అది జూన్ 1st నుంచి అంటే మళ్ళీ కౌంటింగ్ ఆ ఏర్పాట్లో ఉంటారు అంతా స్టాఫ్ కానీ కానీ. కాబట్టి మీరు ఎంత చేసినా కానీ బిఫోర్ 29 ఈరోజు అయిపోయింది, రేపు వెళ్ళండి. 2 డేస్లో ఏమైనా మెయిన్స్ పెట్టాలనుకుంటే పెట్టేసేయండి. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి గ్రూప్ 2 మెయిన్స్ అయితే మనకి జూలై 28 అయితే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఎంత లేదన్నా కానీ దీనికి ఒక 2 months
2 months గ్యాప్ ఉంటేనే మీరు కొంచెం హాయిగా ఉంటారనమాట మెయిన్స్కి. ఓకే, కాకపోతే మనకి రిజల్ట్స్ ఇచ్చిన వితిన్ 2 monthsలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టవచ్చు, అవకాశం ఉంది అనమాట. వితిన్ 2 monthsలో మనకి మెయిన్ ఎగ్జామ్ పెట్టవచ్చు. అంటే మనకి ఒకవేళ జూన్ 5 మనకి రిజల్ట్స్ ఇస్తే జూలై 5 ఆగస్ట్ ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో మనకి ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది, ఆగస్ట్ 10th లోపల. విత్ మ్యాక్సిమం 4 months ఇచ్చినట్టయితే మనకి అక్టోబర్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ పెట్టే అవకాశం అయితే. ఓకే, కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం కావాలి, 3 to 4 months కావాలి అని అనుకున్న వాళ్ళందరూ అది కూడా మనకి రిక్వెస్ట్ మళ్ళీ తర్వాత ఈ 1:100 ఇచ్చిన తర్వాత మళ్ళీ సపరేట్గా రిక్వెస్ట్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా చాలామంది క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. పాకిస్తాన్ నేపాల్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, క్వశ్చన్ పేపర్లో పాకిస్తాన్ నేపాల్ గురించి ఇంకా మీ స్కోర్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఉమెన్ కేటగిరీకి అయితే ఇంకొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గేదానికి అయితే అవకాశం అయితే ఉంది కదా. వాళ్ళు వచ్చేసి అరౌండ్ 50 + or -5 ఈ కేటగిరీ అంటే 45 to 55 మధ్యలో బీసీబీ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్ వీళ్ళంతా ఉండే అవకాశం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే సపోజ్ టాప్ మార్క్ అనుకోండి, టాప్ మార్క్ ఒక 85 అనుకోండి. 85 నుంచి ఇప్పుడు ఓసీ ఉమెన్ ఒకటి ఉంది, ఒక పోస్ట్ ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి 1:50 తీస్తారనుకోండి, ఇక్కడ నుంచి 50 మంది ఓసీ ఉమెన్ కావాలి. ఆ లాస్ట్ ఎంతవరకు అయితే ఎండింగ్ అవుతుందో అక్కడ మనకి ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే అన్ని కేటగిరీస్ అనమాట. ఇంకా కామన్ కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. ఆ శాంపుల్ సైజ్లో ఉన్నారా లేదా ఆ కౌంట్. ఒకవేళ కామన్ కట్ ఆఫ్ 60 ఉందనుకోండి, 60లోనే ఈ గ్యాప్లోనే మనకి తీసిన వాళ్ళలో 50 మంది దొరికేసారనుకోండి ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ కూడా 60 వరకే ఉంటుంది. అలాగా కాబట్టి ఒక వితిన్ ఒక 10 daysలో మనకైతే తెలిసిపోతుంది. కాబట్టి ఈ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రం టైం వేస్ట్ వస్తుందా రాదా అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా ఆల్రెడీ మనకి ఈ జనరల్ స్టడీస్ అయితేనేమి, కరెంట్ అఫైర్స్ అయితేనేమి, లేకపోతే మీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అయితేనేమి ఉంది కాబట్టి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి దానికైనా పనికి వస్తుంది. లేకపోతే తర్వాత ఇంకొక కొన్ని నోటిఫికేషన్ రాబోతున్నాయి, వాటికైనా పనికి వస్తుంది. కాకపోతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకే, నో వరీస్.